ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నగర పంచాయతీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె గురువారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా నాయకుడు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యకరంగా ఉన్నారంటే పారిశుద్ధ్య కార్మికులే కారణమని, పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే పట్టణాల్లోని వీధులు అపరిశుభ్రంగా మారి అంటురోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన తెలిపారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అందరినీ పర్మినెంట్ చేయాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు తాండవ రంగారావు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, ఇరిమియా, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సమాన వేతనము ఇవ్వాలి, సమాన వేతనము. అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలి, అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 26,000 రూపాయలు జీతం ఇవ్వాలి, 26,000 రూపాయలు జీతం ఇవ్వాలి, 26,000 రూపాయలు జీతం. దర్శి నగర పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ కార్మికులకు సోదరులకు ఏఐటిసి ఉపాధ్యక్షులుగా మీ అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కామ్రేడ్, మనం రోజు డైలీ సబ్సిడీల కోసం పనిచేస్తూ ఉన్నాం. కనీస వేతనం, భార్య భర్త బిడ్డలు జీవించాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 20,000 ఉంటేనే జీవించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. మనకు వచ్చే 16,000, 17,000, 18,000 కూడా సరిపోవటం లేదు. అందువల్ల మనందరం అత్యాకలితో జీవిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి అనుబంధ కార్మిక సంఘాలు, అలాగే సిఐటి కార్మిక సంఘాలు, వివిధ సంఘాలు తమ కోరికలు తీర్చాలంటూ వేతనాలు పెంచాలని, పరిమితి చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా గత 20 రోజులు 24 రోజుల నుంచి సమ్మె చేస్తూనే ఉన్నాయి.